అధ్యక్ష, ఇవాళ సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి నిజంగా చెప్పాలంటే అది మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుండగా కూడా మనం ఇంకా దాని గురించి మాట్లాడుకోవడము అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే. ఇవాళ రాష్ట్రంలో ఎంత పంట పండుతున్నది, పండిన పంట నిన్ననే చెప్పిండ్రు, వ్యవసాయం సందర్భంగా మంత్రి గారు చెప్పిండ్రు, నేను కూడా చెప్పిన, పండిన పంట జోకడానికి రాష్ట్రంలో హమాలీలు చాలడం లేదు, గోడౌన్లు సరిపోవడం లేదు, భూమికి బరువయ్యేంత పంట పండుతున్నదంటే సాగునీటి రంగంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించిన విప్లవాత్మకమైనటువంటి విజయాల వల్లనే అది సాధ్యమైంది. ఇవాళ ఒకటి కాదు, రెండు కాదు, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే 20 లక్షల ఎకరాల స్టెబిలైజేషన్ వచ్చింది. వందలాది చెక్ డ్యాంల నిర్మాణంతో లక్షలాది ఎకరాల పంట సాగులోకి వచ్చింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఇవాళ లక్షలాది ఎకరాల పంట సాగులోకి వచ్చింది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా లక్షలాది ఎకరాలు స్టెబిలైజ్ అయిపోయి ఎన్నడూ చుక్క నీళ్లు రాని ప్రాంతాలకు కూడా సాగునీరు పోయి అద్భుతమైనటువంటి పంటలు ఇవాళ పండుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఏ రైతును అడిగినా ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి చెప్తారు. భూగర్భ జలాలు రోజు రోజుకు పెరుగుతూ ఇవాళ ఈ రాష్ట్రంలో 6 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయంటే ఈ ప్రభుత్వం సాగునీటి రంగంలో తీసుకున్న చర్యల వల్ల అని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గోదావరి నదిలోని ప్రతి నీటి చుక్కను కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేసి మనకు అలకేట్ చేసినటువంటి 967 టీఎంసీల నీళ్లను ఇవాళ సంపూర్ణంగా రాష్ట్రం వినియోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కృష్ణానది విషయంలో మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. కృష్ణానదిలో నీటి వాటా పంపిణీ జరగాలి అని గట్టిగా మనం ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, ఆ విషయం కూడా నేను చెప్తాను. గౌరవనీయులు భట్టి గారు కూడా దాని విషయంలో వారి కన్సర్న్ను వారు ఎక్స్ప్రెస్ చేసింది కనుక ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఈ కృష్ణానదిలో మన ప్రతి నీటి చుక్కను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఏ రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ రాష్ట్రం పట్ల ఏ రకంగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో కూడా చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 17,23,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 30 లక్షల ఎకరాలు స్టెబిలైజ్ చేయడం జరిగింది. 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు జలయజ్ఞం అని చాలా ఘనంగా చెప్పుకున్నారు. కానీ జలయజ్ఞంలో వచ్చినటువంటి కొత్త ఆయకట్టు ఎంత అంటే 5,71,000 ఎకరాలు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన 5,71,000 ఎకరాలకు సాగునీరు అందిస్తే మా 9 ఏళ్లలో 17,23,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాం. అధ్యక్ష, ఆయకట్టు స్థిరీకరణ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో 93,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరిస్తే ఈరోజు 30,56,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇది మా ప్రభుత్వం సాధించినటువంటి విజయం. భట్టి గారు వాస్తవాలు ఇవాళ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అంతేకాకుండా ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిన అధ్యక్ష తెలంగాణ వచ్చినాక తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం 11 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసినాం. అధ్యక్ష, భక్త రామదాసు ఎత్తిపోతల పథకం 10 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసినాం. అధ్యక్ష, మిడ్మానేర్ జలాశయం, శ్రీరామ్ సాగర్ 2వ దశ, అదేవిధంగా గోదావరి నది మీద లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతీ బ్యారేజ్ పూర్తి చేసినాం. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం పూర్తి చేసినాం. సింగూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేసినాం. కిన్నెరసాని కాలువల్ని పూర్తి చేసినాం. గొల్లవాగు, మత్తడివాగు, పాలంవాగు, ర్యాలీవాగు, గడ్డెన్న శుద్ధవాగు ప్రాజెక్టు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ ఖమ్మం జిల్లాలోని ఎన్టీఆర్ కెనాల్, అదేవిధంగా గట్టుపొడిచిన వాగు, దేవాదుల ప్రాజెక్టు కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ పూర్తి చేసినాం. ఇట్లా ఇవన్నీ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసినాం. అదేవిధంగా కొన్ని కొత్తగా స్టార్ట్ చేసిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడం వల్లనే ఈ యొక్క ఫలితాలు వచ్చినటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలి. గౌరవనీయులు భట్టి గారు ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లాలి, కాళేశ్వరం ద్వారా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, దాన్ని ఏ రకంగానైనా కొంత బురద జల్లడం ద్వారా ఈ ప్రభుత్వానికి వచ్చిన పేరును కొంత చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తుంటారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రారంభించినప్పుడు కూడా అధ్యక్ష చాలామంది చాలా రకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. మేము బతికుండంగా చూస్తామా అన్నారు, ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారము అన్నారు,
ఈ నీళ్లు అసలు వస్తాయా? ఇంత ఎత్తుకు 100 మీటర్ల ఎత్తున ఉండే గోదావరి 618 మీటర్ల కొండపోచమ్మ సాగర్ మీదికి, అంటే 518 కిలోమీటర్లు, మోర్ దాన్ హాఫ్ ఏ కిలోమీటర్ నీళ్లు ఎత్తిపోసి ఈ 10 స్టేజెస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అసలు సాధ్యమవుతుందా? ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేనిది తెలంగాణలో ఎట్లా జరుగుతుందని ఎన్నో రకాలుగా వీళ్ళు అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేసింది. కానీ రికార్డు సమయంలో 3.5 సంవత్సరాల్లోనే పూర్తి చేసి సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలు, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ను కూడా 100కు 100% ఈరోజు అందిస్తూ గొప్ప విజయాన్ని సాధించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. వారు ప్రయత్నం చేస్తారు, 38,500 అనుకున్నాం, ఇది ఇంతెందుకు పెరిగింది? మరి మీ కథ కూడా చెప్పాలి అవన్నీ మాట్లాడితే. గతంలో చెప్పినా కానీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్. అసలు కాళేశ్వరం ప్రాజెక్టును మీరు అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫస్ట్ జీవో వచ్చింది, ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తూ 16,000 కోట్లకు ఇచ్చిండ్రు. పనులు ప్రారంభం కాకుండానే 16,000ను 38,000 చేసిండ్రు వితౌట్ స్టార్టింగ్ ద వర్క్. మొదటి జీవో నుంచి రెండవ జీవోకు టెండర్లు పిలిచే సమయానికి 16,000 కోట్ల ప్రాజెక్టును 38,000 కోట్లు చేసిన ఘనత మీది. డబుల్ చేసిండ్రు మీరు. 38,000 చేయడమే కాదు, మీరు దిగిపోయే నాటికి సెంట్రల్ వాటర్ కమిషన్కు డిపిఆర్ పంపించేటప్పుడు ఆ 38ని 48,000 కోట్లు చేసి పారేసిండ్రు. పోనీ ఉంది, నేను సిడబ్ల్యూసీ రిపోర్ట్ పెట్టమంటే వెంటనే ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మీరు 48,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని పంపిండ్రు. ఆ పంపిన 48,000 కోట్లలో కూడా ల్యాండ్ ఎక్విజేషన్కు ఎకరానికి 1,20,000 పెట్టిండ్రు మీరు. పవర్ సబ్స్టేషన్ల నిర్మాణానికి డబ్బులు పెట్టలే, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కు డబ్బులు పెట్టలే. ఇవన్నీ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ రోజు మీరు బ్యారేజీలు లేవు గోదావరి నది మీద, మనం పెట్టిన కాడ ఆ రోజు అక్కడ కనీసం నీటి కేటాయింపులు లేవు. మీరు ఎక్కడైతే నీళ్లు ప్రతిపాదించిండ్రో అక్కడ నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు పెట్టిండ్రు. నిజంగా అక్కడ గిట్ట ప్రాజెక్టు కడితే మొత్తం ప్రతి పైసా కూడా దుర్వినియోగం అయిపోతుండే, నేషనల్ వేస్ట్గా మారుతూ ఉండే. కానీ తెలంగాణ బిడ్డలం కనుక, పోరాటం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం కనుక అప్పటికే పెట్టిన ఖర్చును కానీ భవిష్యత్ తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ సోయితోని తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రీఇంజనీరింగ్ చేసుకొని మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల్ల బ్యారేజ్, 3 బ్యారేజీలు కొత్తగా కట్టుకున్నాం, 3 లిఫ్ట్లు కొత్తగా పెట్టుకున్నాం. అదే కాకుండా 16 జలాశయాలు. ఇండియాలోనే అతిపెద్ద మ్యాన్ మేడ్ రిజర్వాయర్ మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టినాం. కొండ పోచమ్మ 16 టీఎంసీల రిజర్వాయర్ కట్టినాం. అదేవిధంగా రంగనాయక్ సాగర్ కావచ్చు, పైన అంతగిరి రిజర్వాయర్ కావచ్చు, ఇటు బస్వాపూర్ వైపు కావచ్చు, ఇవాళ ఇన్ని రిజర్వాయర్లు కట్టి ఇవాళ బ్రహ్మాండంగా నీళ్ళని మనం స్టోర్ చేసుకునే ప్రయత్నం చేసినాం. ఆ రోజు మీరు ఆనాడు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి, తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్రతోని రిజర్వాయర్లు లేకుండా, నీటి నిల్వ సామర్థ్యం లేకుండా, నీళ్లు లేని చోట ఆనాడు ప్రాణహిత ప్రాజెక్టును మీరు ప్రారంభించే ప్రయత్నం చేస్తే, తెలంగాణ తెచ్చుకున్నాం కనుక, తెలంగాణ బిడ్డలం కనుక, ఉద్యమకారులం కనుక ఈ ప్రాజెక్టును భావి తరాలకు ఉపయోగపడే విధంగా ఒక గొప్ప ఆస్తిగా మేము మలిచినాం. మీరు చేసిన ప్రయత్నమేమో మొత్తం డబ్బులు నిరుపయోగం చేసే ప్రయత్నం చేసిండ్రు. ప్రాజెక్టు పనులు ప్రారంభించకుండానే ఆ రోజు మీరు డబ్బులన్నీ కూడా లావట్టేసిండ్రు. ఆ రోజు సర్వే పేరు మీద కొన్ని డబ్బులు ఇచ్చిండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద డబ్బులు ఇచ్చిండ్రు, పనులు చేయకుండానే డబ్బులు ఇచ్చింది మీరైతే ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తూ బాధ్యతతో రికార్డు సమయంలో పనులు పూర్తి చేసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం.